ప్రకృతి సౌందర్యాలకు నిలవైన నేపాల్కు ప్రతి ఏటా వివిధ దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో పర్యాటకులతో నేపాల్ కిక్కిరిసిపోతుంది. సౌరాహా ప్రాంతంలో నిర్వహించే ఏనుగుల పండుగ ప్రసిద్ధి చెందింది. కరోనా కారణంగా 3 ఏళ్లుగా ఏనుగుల పండుగకు బ్రేక్ పడింది. అయితే ఈ ఏడాది పలు జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి ఏనుగుల పండుగను నిర్వహించారు. హట్టి మహోత్సవ్గా పిలువబడే ఈ ఏనుగుల పండుగను తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. రాప్తీ నది దగ్గరున్న సన్సెట్ పాయింట్ నుంచి ఏనుగుల ఉత్సవం ప్రారంభమైంది. దాదాపు 1 కిలోమీటర్ సాగే ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఏనుగులు పాల్గొన్నాయి. ఏనుగుల పండుగ సందర్భంగా కవాతు, సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కరోనా కంటే ముందు ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. కరోనా కారణంగా పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. నేపాల్ పర్యాటక రంగాన్ని పెంచడానికి ఈ హట్టి మహోత్సవ్ దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. 3 సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి, ఆ తర్వాత జంతు ప్రేమికుల నిరసనల కారణంగా ఆగిపోయిన ఈ హట్టి మహోత్సవ్లో పలు మార్పులు తీసుకువచ్చారు. ఈ ఏడాది ఉత్సవాల్లో పలు ఏనుగులు ఆడే పోలో, ఫుట్బాల్ సహా పలు ఈవెంట్లను రద్దు చేశారు. కేవలం ఏనుగుల అందాల పోటీలు, ఏనుగుల విహారయాత్రలను మాత్రమే నిర్వహిస్తున్నారు. గతంలో ఏనుగులతో ఆడించిన ఆటలను ఈ ఏడాది మినహాయించినట్టు నిర్వాహకులు తెలిపారు. గతంలో పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఈ ఈవెంట్లు నిర్వహించేవాళ్లమని, అయితే ఏనుగులకు ఇబ్బంది కలుగుతుండటంతో కొన్ని ఈవెంట్లను నిర్వహించటం లేదన్నారు. ప్రతి ఏటా శీతాకాలంలో సౌరాహాలోని మైదానంలో నిర్వహించే ఎలిఫెంట్ పోలోను తిలకించేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. కానీ ఈ ఏడాది ఎలిఫెంట్ పోలో ఈవెంట్ను నిలిపివేయడంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. మావటి ద్వారా ఏనుగులకు శిక్షణ ఇప్పించి ఎలిఫెంట్ పోలో నిర్వహించేవారు. అయితే జంతు హక్కుల కార్యకర్తలు మరో ఏనుగును వెంబడించేలా మావటి బలవంతం చేస్తున్నారని, అవి స్పందించకపోతే వాటిని కొడుతున్నారంటూ ఎలిఫెంట్ పోలోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2018లో చివరిసారిగా ఈ ఎలిఫెంట్ పోలో నిర్వహించారు. ఈ ఏడాది ఎలిఫెంట్ పోలో, ఫుట్బాల్ ఈవెంట్లు లేనప్పటికీ హట్టి ఉత్సవానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. చిత్వాన్ నేషనల్ పార్క్ నుంచి వచ్చిన ఏనుగులతో పాటు ప్రైవేట్ హోటళ్లకు చెందిన 50 ఏనుగులు ఈ వేడుకలో పాల్గొన్నాయి. గతంలో అడవిలో రోజు 2-3 గంటల పాటు ఒకేసారి 6 పర్యాటకులను సఫారీకి తీసుకెళ్లే ఏనుగులు ఇప్పుడు కేవలం 2 మాత్రమే తీసుకెళ్తున్నాయి. అయితే వీటి నిర్వహణకు భారీగా ఖర్చు అవుతుందని యజమానులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక్కో ఏనుగుకి 150 నుంచి 250 కిలోల ఆహారం అవసరమవుతోందని తెలిపారు.